హాయ్ గైస్. సో, ఈ సెషన్‌లో మనం యాంగులర్‌లో డేటా బైండింగ్స్ అంటే ఏంటి? సో, టైప్స్ ఆఫ్ డేటా బైండింగ్స్ వాటిని ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేద్దాము. సో, డేటా బైండింగ్స్ యాంగులర్ డేటా బైండింగ్స్. సో, ఏమేమి టైప్స్? ఒకటొచ్చేసి మనకు ప్రాపర్టీ బైండింగ్ ఉంటుంది. ఓకే. సెకండ్ వచ్చేసి ఈవెంట్ డేటా బైండింగ్. ఈ ఆర్డర్ ఇలాగే ఉండాలని రూల్ లేదు. నేను చెప్తున్నాను. ఓకే. టూ వే డేటా బైండింగ్. సో, ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్పోలేషన్. ఓకే. సో, ఇవన్నీ మనకు డేటా బైండింగ్స్ అన్నమాట. అదేవిధంగా యాట్రిబ్యూట్ బైండింగ్. సో, ఇవన్నీ మనకు యాంగులర్‌లో డేటా బైండింగ్స్ అంటారు. వీటిని ఎలా యూజ్ చేయాలి? మనం ఏ విధంగా మన అప్లికేషన్‌లో వాడాలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి నేమ్ అని ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. వేరియబుల్ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేమ్ వచ్చేసి శివనారాయణ అని ఇస్తున్నాను. శివనారాయణ. ఓకే. ఓకే. సో, ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది శివనారాయణ అనే వాల్యూని హోల్డ్ చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎక్కడుంది మనకు డాట్ టీఎస్ ఫైల్‌లో ఉందన్నమాట. సో, ఈ డాట్ టీఎస్ ఫైల్‌లో ఉన్న వాల్యూని మనం ఎక్కడ డిస్‌ప్లే చేయాలి? హెచ్‌టీఎంఎల్‌లో డిస్‌ప్లే చేయాలి. నౌ రిమూవ్ దిస్ కోడ్. సో, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటే ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాకెట్స్ 2 టైమ్స్ ఓపెన్ చేయాలి. Now just add our property name as a name. Now open the browser. Browser open చేయండి. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బ్రౌజర్‌లో లోకల్ హోస్ట్ 4200 అని ఇచ్చేస్తున్నాను. జస్ట్ రీలోడ్ ద అప్లికేషన్. ఇక్కడ చూసారా శివనారాయణ అని వచ్చేసి మనకు మన నేమ్‌లో ఏదైతే వాల్యూ ఇచ్చేసామో ఆ వాల్యూ డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చామో. దీన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. ఇక్కడ మన ఇష్టం అది స్ట్రింగ్ వాల్యూ అయినా సరే, నంబర్ అయినా సరే ఏదైనా మనకు డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అని తీసుకున్నాను. ఆర్ యూ కెన్ గివ్ ద ఫోన్ నంబర్. ఫోన్ నంబర్ మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ నంబర్ ఉందన్నమాట. అదే విధంగా నేను ఈజ్ యాక్టివ్ అని తీసుకుంటున్నాను. ఈజ్ యాక్టివ్ ట్రూ. సో, డేటా టైప్ ఏదైనా సరే మనకి ఇక్కడ సింటాక్స్ అనేది సేమేనన్నమాట. జస్ట్ యాడ్ ద లైన్ బ్రేక్. నౌ యాడ్ ద ఫోన్ నంబర్ హియర్. నెక్స్ట్ మళ్ళీ లైన్ బ్రేక్ యాడ్ చేయండి. సారీ ఈజ్ యాక్టివ్ బ్రేక్. నౌ రిమూవ్ దిస్ వన్. సో, నౌ ఓపెన్ ద బ్రౌజర్. ఇక్కడ చూసారా స్ట్రింగ్ వాల్యూ డిస్‌ప్లే అయింది. ఫోన్ నంబర్ డిస్‌ప్లే అయింది. అదేవిధంగా ఫ్లాగ్ కూడా ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ డిస్‌ప్లే అయింది. రైట్? సో, దీన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ బైండింగ్ అంటారు. ఈ ప్రాపర్టీ బైండింగ్‌లో నేనేం చేస్తున్నానంటే ఈజ్ డిసేబుల్, ఈజ్ డిసేబుల్ ఆర్ డిసేబుల్డ్. సో, ఒక ప్రాపర్టీని తీసుకున్నాను. ఇక్కడ వాల్యూ వచ్చేసి ట్రూ అని ఇచ్చేసాను. ఇక్కడ ఏదైతే నేను ఈ ప్రాపర్టీ ఉందో ఇప్పుడు దీన్ని ప్రాపర్టీ బైండింగ్ లాగా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఒక బటన్ తీసుకుంటున్నాను. సో, ఇన్పుట్ టైప్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్. ఓకే. నౌ క్లోజ్ దిస్. ఓకే. ఇక్కడ వచ్చేసి వాల్యూ ఇస్తున్నాను. క్లిక్ మీ హియర్. అదే విధంగా ఇక్కడ వచ్చేసి నేను ఈవెంట్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ వచ్చేసి ఈవెంట్ తీసేస్తున్నాను. ఇక్కడ చూసారా నేను ఒక బ్రాకెట్ ఇచ్చేసాను. ఫ్లవర్ బ్రాకెట్ కాకుండా స్క్వేర్ బ్రాకెట్. దీన్ని ప్రాపర్టీ బైండింగ్ అంటారు. ఇక్కడ డిసేబుల్డ్ అని ఉంది చూసారా? ఇది ఫ్రీ డిఫైన్డ్ కీవర్డ్. ఇక్కడ ఈజ్ డిసేబుల్డ్ అని ఉంది చూసారా? ఇది మనం ఏదైతే యాప్.ts ఫైల్ ఇచ్చామో ఆ నేమ్ అన్నమాట. ఓకే. నౌ ఇక్కడ నేను ఎప్పుడైతే ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చేసానో ఇది ట్రూ అయిందనుకోండి ఈ బటన్ డిసేబుల్ అయిపోతుంది. ఇది ఫాల్స్ అయిందనుకోండి ఈ బటన్ మళ్ళీ ఎనేబుల్ అయిపోతుంది. నౌ జస్ట్ ఓపెన్ ద బ్రౌజర్. నౌ చూసారు ఇక్కడ బటన్ డిసేబుల్ అయిపోయింది. నౌ కొంచెం బూస్టప్ క్లాస్ అప్లై చేయండి. మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. జస్ట్ యాడ్ ద క్లాస్ ఈక్వల్ టు btn హైఫన్ ప్రైమరీ. నౌ ఓపెన్ ద బ్రౌజర్. బ్రౌజర్ ఓపెన్ చేయండి. నౌ సీ బటన్ వచ్చేసి డిసేబుల్ అయ్యింది. ఓకే. సేమ్ బటన్‌కి మనకు ఈ ఫ్లాగ్ అప్లై చేయకుండా ఉంటే ఎలా ఉందో చూద్దాము. మీకు కొంచెం క్లారిటీగా ఉంటదన్నమాట నీట్‌గా కనిపించడం కోసం. కాపీ దిస్ వన్. ఓకే. పేస్ట్ హియర్. ఇక్కడ నేను ఇది తీసేస్తున్నాను. ఈ ఫ్లాగ్ తీసేస్తున్నాను. డిఫరెన్స్ కోసం మీకు కనిపించాలి కదా! డిఫరెన్స్ దానికోసం ఆ ఫ్లాగ్ తీసేస్తున్నాను. నౌ జస్ట్ ఓపెన్ ద బ్రౌజర్.
ఇక్కడ చూసారా? ఈ బటన్ వచ్చేసి మీకు థిక్‌గా, ఫుల్‌గా కనిపిస్తుంది. అదే విధంగా మనకు హ్యాండ్ సింబల్ వచ్చేసింది. అంటే ఈ బటన్ ఎనేబుల్ అయ్యుంది. ఇక్కడ సెకండ్ బటన్ చూడండి మనకి హ్యాండ్ సింబల్ రావట్లేదు. అదే విధంగా మనకు లైట్ కలర్‌లో వచ్చేస్తుంది. అంటే ఈ బటన్ డిసేబుల్ అయిపోయింది. సో, దీన్నేమంటారంటే ప్రాపర్టీ బైండింగ్. ఈ ప్రాపర్టీకి మనం వాల్యూ అసైన్ చేస్తున్నామనమాట. సో, దీన్నే ప్రాపర్టీ బైండింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నాను. ఓకే. ఇక్కడొచ్చేసి టైప్ వచ్చేసి టెక్స్ట్ అని ఇచ్చేసాను. క్లాస్ ఫార్మ్ కంట్రోలర్, వాల్యూ. ఇక్కడ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి డిసేబుల్ అని ఉంది. ఇక్కడ టెక్స్ట్ బాక్స్‌కి ప్రాపర్టీ ఏంటి? వాల్యూ అనేదే ప్రాపర్టీ అనమాట. ఓకే. ఇక్కడ నేమ్ అని ఉంది చూసారా? ఈ నేమ్ ఎక్కడుంది? సో, ఇక్కడ నేను శివనారాయణ అని ఇచ్చేసాను. ఈ నేమ్ ఇప్పుడు నాకు టెక్స్ట్ బాక్స్‌లో డిస్‌ప్లే అవుతుంది చూడండి. జస్ట్ ఓపెన్ ద బ్రౌజర్. చూసారా? టెక్స్ట్ బాక్స్‌లో వచ్చేసింది నాకు. శివనారాయణ అనేది టెక్స్ట్ బాక్స్‌లో వచ్చేసిందనమాట. సో, దీన్ని ప్రాపర్టీ బైండింగ్ అంటారనమాట. అంటే ఏదన్నా హెచ్‌టీఎంఎల్ కంట్రోలర్‌కి ప్రీ డిఫైన్డ్ ఉన్న ప్రాపర్టీకి మనం వాల్యూ అసైన్ చేయడాన్నే ప్రాపర్టీ బైండింగ్ అంటారు. ఓకే. సో, ఇదొచ్చేసి అట్రిబ్యూట్ బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్. ఇది ప్రాపర్టీ బైండింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసారంటే, ఇక్కడ నేను ఏ ప్రాపర్టీకి వాల్యూ ఇవ్వలేదు. అందుకని మీకు క్లారిటీగా డిఫరెన్షియేషన్ చూపించడం కోసం యాడ్ చేశాను. ఓకే. ఇక్కడ నేనొచ్చేసి లైన్ బ్రేక్ చేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి నాకు టూ వే డేటా బైండింగ్ అంటే ఏంటి? ఈ టూ వే డేటా బైండింగ్‌లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎన్‌జీ మోడల్ అని యూజ్ చేస్తామనమాట. ఎన్‌జీ మోడల్. మీకు ఎన్‌జీ మోడల్ అని ఎప్పుడైతే నేను ఇక్కడ యాడ్ చేశానో ఇక్కడ మీరు కాంట్ బైండ్ టు ఎన్‌జీ మోడల్ సిన్స్ ఇట్ ఈస్ ఎ అన్‌నోన్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్‌పుట్ అని వస్తది. సో, ఈ ఎన్‌జీ మోడల్ అన్‌నోన్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్‌పుట్ అని ఎందుకొస్తుందంటే దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి? యాప్.టీఎస్ ఫైల్‌లో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఏం చేస్తానంటే ఐయామ్ జస్ట్ యాడింగ్ ద ఇంపోర్ట్ స్టేట్మెంట్. ఇంపోర్ట్ ఫార్మ్స్ మోడ్యూల్ ఓకే. @angler/ఫార్మ్స్. ఇక్కడ ఈ ఫార్మ్స్ మోడ్యూల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంపోర్ట్ సెక్షన్ ఇంకోటి ఉంది కదా! ఈ ఇంపోర్ట్ సెక్షన్‌లో యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఇంపోర్ట్ సెక్షన్‌లో ఫార్మ్స్ మోడ్యూల్ యాడ్ చేశానో ఇక్కడ చూడండి ఆటోమేటిక్ నాకు ఎర్రర్ అనేది మనకు డిసప్పియర్ అయిపోయింది. ఓకే. సో, ఈ టూ వే డేటా బైండింగ్ అంటే ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము. జస్ట్ ఇక్కడ ఏదైతే నేమ్ అని ఉందో, ఈ నేమ్‌ని ఈ టెక్స్ట్ బాక్స్‌లో నేను టైప్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా ఆ వాల్యూ నాకు క్యాప్చర్ అయిపోతూ ఉంటుందన్నమాట. దాన్నే టూ వే డేటా బైండింగ్ అంటారు. సో, ఒకసారి టెస్ట్ చేద్దాం. మీకు క్లారిటీ ఉంటదన్నమాట. ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా! ఈ టెక్స్ట్ బాక్స్‌లో నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ శివ అని ఇచ్చాను. చూడండి ఇక్కడ ఆటోమేటిక్‌గా శివ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ శివనారాయణ అని ఇచ్చేస్తున్నాను. ఆటోమేటిక్‌గా చూడండి ఇక్కడ వాల్యూ చేంజ్ అయిపోతుంది. అంటే టూ వే డేటా బైండింగ్ అంటే మనం ఎప్పుడైతే ఇన్‌పుట్ వాల్యూ చేంజ్ అవుతుందో, ఆ చేంజ్ అవుతున్న వాల్యూ మనకు ఆటోమేటిక్ ఇక్కడ కూడా ప్రాపర్టీలోకి అప్‌డేట్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్నే టూ వే డేటా బైండింగ్ అంటారన్నమాట. నెక్స్ట్ ఈవెంట్ బైండింగ్ అంటే ఏంటి? అంటే ఏదైనా బటన్ క్లిక్ చేసిన తర్వాత ఒక ఈవెంట్ ఫైర్ అవ్వాలి. దాన్ని ఈవెంట్ బైండింగ్ అంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ ఉంది కదా! జస్ట్ కాపీ దిస్ వన్, యాడ్ ద లైన్ బ్రేక్ హియర్ బటన్. ఓకే. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక ఈవెంట్ రాస్తున్నాను. క్లిక్ ఈవెంట్. యాడ్ క్లిక్ ఈవెంట్ ఆన్ క్లిక్. ఆన్ క్లిక్. సో, ఇక్కడ నేను ఆన్ క్లిక్‌లో ఏం చేశానంటే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి నాకు. జస్ట్ కమ్ హియర్, యాడ్ ఆన్ క్లిక్ ఫంక్షన్ హియర్. ఆన్ క్లిక్. నౌ ఓపెన్ అండ్ క్లోజ్ ద బ్రాకెట్. బటన్ క్లిక్ అయినప్పుడు నాకేం కావాలంటే ఒక అలర్ట్ కావాలి. బటన్ క్లిక్డ్ అని ఒక అలర్ట్ మెసేజ్ డిస్‌ప్లే చేయాలి. సో, ఏదన్నా యాక్షన్ జరిగినప్పుడు మనకు వేరే యాక్షన్ కావాలన్నమాట. దాన్నే క్లిక్ ఈవెంట్ అంటారు. సో, ఈవెంట్ బైండింగ్ అంటే ఒక ఈవెంట్ జరగాలి. జస్ట్ ఓపెన్ ద బ్రౌజర్. ఇక్కడ క్లిక్ మీ అని ఉందిగా జస్ట్ క్లిక్ దిస్ వన్. చూసారా? ఎప్పుడైతే ఈ బటన్ నేను క్లిక్ చేశానో నాకు ఆటోమేటిక్‌గా ఒక అలర్ట్ మెసేజ్ వచ్చేసిందన్నమాట. సో, బటన్ క్లిక్డ్. దీన్నేమంటారంటే ఈవెంట్ బైండింగ్ అంటారన్నమాట. సో, మనకు ఇంటర్పోలేషన్ అంటే ఏంటో తెలిసింది. అదే విధంగా టూ వే డేటా బైండింగ్ అంటే ఏంటో తెలిసింది. బటన్ క్లిక్ చేస్తే ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఈవెంట్ బైండింగ్ అంటే ఏంటో జరిగింది. అదే విధంగా ప్రాపర్టీ టెక్స్ట్ బాక్స్‌లో ఇక్కడ ప్రాపర్టీ ఇచ్చేసాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్‌పుట్ టైప్ బటన్ ఉంది. డిసేబుల్ అనే ప్రాపర్టీకి మనం వాల్యూ అసైన్ చేసాము. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది. ఈ టెక్స్ట్ బాక్స్‌కి వాల్యూ అనేది ప్రాపర్టీ. దీనికి నేమ్ ఇచ్చేసాను. సో, దీన్నే ప్రాపర్టీ బైండింగ్ అన్నాం. తర్వాత టూ వే డేటా బైండింగ్ అంటే ఇక్కడ ఎన్‌జీ మోడల్ అని ఉంది కదా! ఈ ఎన్‌జీ మోడల్‌ని యూజ్ చేసాము. దీనికున్న వాల్యూని మనం ఇక్కడ ప్రింట్ చేసాము. దీన్ని టూ వే డేటా బైండింగ్ అన్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు చూసారంటే క్లిక్ ఈవెంట్ అనమాట. ఈవెంట్ బైండింగ్ అంటారు దీన్ని. సో, ఎప్పుడైతే నాకు ఈవెంట్ జరిగిందో, ఈ ఈవెంట్ జరిగినప్పుడు దీన్ని ఒక యాక్షన్ జరిగింది. దీన్నే ఈవెంట్ బైండింగ్ అంటారనమాట.
సో, ఈ విధంగా మనకేంటంటే రియల్ టైమ్‌లో ఇవన్నీ యూజ్ చేస్తా ఉంటాం. సో, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈవెన్ మనం ఇంటర్వ్యూకెళ్ళినా సరే ప్రాపర్టీ బైండింగ్ అంటే ఏంటి? ఈవెంట్ బైండింగ్ అంటే ఏంటి? టూ వే డేటా బైండింగ్ అంటే ఏంటి? ఈవెంట్ బైండింగ్ అంటే ఏంటి? ఓకే. అదే విధంగా ఇంటర్పోలేషన్ అంటే ఏంటి? ఇంటర్పోలేషన్‌కి అదే టూ వే డేటా బైండింగ్‌కి డిఫరెన్షియేషన్ ఏంటి? ప్రాపర్టీ బైండింగ్ అంటే ఏంటి? ఇంటర్పోలేషన్ అంటే ఏంటి? ఇట్లా మళ్ళీ డిఫరెన్షియేషన్ కూడా అడుగుతూ ఉంటారు. సో, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇవి. అయితే మీరు 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. జస్ట్ ఒకసారి వీడియో చూసేసి ఇది అర్థమైనట్టే ఉంటది. బట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మనకు గుర్తుండదు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే. సో, ఇవి మనకు డేటా బైండింగ్ టైప్స్. ఓకే. సో, నెక్స్ట్ సెషన్‌లో న్యూ టాపిక్‌ని డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే.